ప్రజెంట్ కెనడా చాలా డెట్లో ఉంది అండ్ ఒక 10 ఇయర్స్ వరకు ఈ డెట్ ఇలానే కొనసాగిపోతుంది. దాన్ని ఎవరు ఎలా కాపాడతారనేది ఎవరికి తెలియదు. కెనడా గవర్నమెంట్ అమెరికా లాగా జాబ్స్ని క్రియేట్ చేయలేకపోతుంది. కెనడా అనే కంట్రీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బాగా ఇష్టపడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మారు పేరే లేజినెస్. 20th సెంచరీ క్లాసిక్ స్లేవరీ మోడల్ లాగా తయారైంది. ఇది ఒక ట్రాప్ లాగా అయిపోయింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కెనడాలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇమిగ్రెంట్స్ ఎవరైతే కెనడాకి వస్తున్నారో వీళ్ళు ఏంటంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఒక మంచి ప్రాపర్ జాబ్లో సెటిల్ కాలేకపోతున్నారు. వచ్చిన వెంటనే ఏంటంటే ఏదైనా సర్వైవల్ అని చెప్పేసి ఏదైనా పార్ట్ టైమ్స్ అని ఊబర్లను అవని ఇవని జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మంచి ప్రాపర్ జాబ్ దొరక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఆ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోలేక లేదంటే ఇక్కడే మంచి జాబ్ రాక ఏంటంటే లైఫ్ అనేది క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది. అండ్ సడన్గా ఈ సర్టిఫికేషన్స్ అని చెప్పేసి లేదంటే ఏదైనా సపరేట్ ఏదైనా ఫీల్డ్లో మంచి డిమాండ్ ఉందనగానే మళ్ళీ దాని మీద 6 months కానీ లేదంటే 1 year కానీ కోర్స్ని కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంకా ఏంటంటే టైం వేస్ట్ ఎక్కువ చేసుకుంటున్నారు. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇది యాక్చువల్గా మీ ప్రాబ్లమో ఈ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇది మీ ప్రాబ్లమో లేదంటే మీ ఎడ్యుకేషన్ ప్రాబ్లమో కాదు. ఇది యాక్చువల్గా కెనడా ప్రాబ్లం. ఇది కెనడా గవర్నమెంట్ అమెరికా లాగా జాబ్స్ని క్రియేట్ చేయలేకపోతుంది. అండ్ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే కెనడా అనేది ఇండియా ఆర్ అమెరికా లాంటిది కాదు. ఎందుకంటే కెనడా అనే కంట్రీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బాగా ఇష్టపడుతుంది. మన భాషలో చెప్పుకోవాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మారు పేరే లేజినెస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇందులో ఇండెక్స్ ప్రకారం కెనడా ప్రొడక్టివిటీ అనేది వన్ ఆఫ్ ది లోయెస్ట్. అండ్ కెనడాలో మ్యాక్సిమం అన్ని చిన్న చిన్న ఇండస్ట్రీసే ఉంటాయి. అండ్ వీటిలో ఒక 2 to 3 మేజర్ ప్లేయర్స్ ఏంటంటే మ్యాక్సిమం మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఉంటాయి. అండ్ ఈ మెయిన్ ఆఫీసెస్ అన్నీ ఏంటంటే టొరంటోలోనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంపెనీస్లో మిడ్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్ వరకు మ్యాక్సిమం అందరూ తెల్లోళ్ళే ఉంటారనమాట. ఆ పొజిషన్స్ అన్ని మ్యాక్సిమం వైట్ పీపుల్ ఆక్యుపై చేసి ఉంటారు, వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి. సో మీడియం నుంచి హయ్యర్ లెవెల్ పొజిషన్స్లో ఎవరిని తీసుకున్నా సరే ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళది ఫస్ట్ జాబ్ అయి ఉంటుంది. అది వాళ్ళు ఇంకొక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అక్కడే ఉంటారు అండ్ అక్కడే రిటైర్ అయిపోతారు. మ్యాక్సిమం ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అవ్వాలనుకోరు. సో మనలాగా ఇమిగ్రెంట్స్ ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారో స్కిల్తో విత్ ప్రాపర్ స్కిల్ ఇవన్నీ పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పొజిషన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. సో పొజిషన్స్ అనేవి లేవు. సో వీళ్ళు ఏం చేస్తారు, ప్రాపర్ జాబ్ అనేది లేక ఏం చేస్తారంటే సర్వైవల్ జాబ్స్ అని లేదంటే ఊబర్లని అవని ఇవని చేయడం స్టార్ట్ చేస్తారు. సో చేసి అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే ఫ్రెష్ ఎక్స్పీరియన్స్తో వేరే కంట్రీ నుంచి వచ్చారో లేదంటే ఏదైతే వీళ్ళకి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉందో అది అనేది పోతుంది కంప్లీట్గా. సో ఇక్కడ ప్రాబ్లము చెప్పాలంటే మీదో లేదంటే మనదో లేదంటే మన ఎడ్యుకేషన్తో కాదు. ఇక్కడ సిస్టంలోనే ప్రాబ్లం ఉంది. సో మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, అందరి గురించి నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు. సో మనం ఇక్కడ ఉండాలా లేదా అనేది మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్ థింగ్ అన్నిటికంటే చూసుకుంటే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రజెంట్ కెనడా చాలా డెట్లో ఉంది. అండ్ నాకు అనిపించింది ఏంటి అంటే ఇంకొక 10 ఇయర్స్ వరకు ఈ డెట్ ఇలానే కొనసాగిపోతుంది. దాన్ని ఎవరు ఎలా కాపాడతారనేది ఎవరికి తెలియదు. అండ్ కెనడాకున్న ఒకే ఒక ప్లాన్ ఏదైతే ఈ డెట్లో నుంచి బయటకు రావడానికి ప్లాన్ ఉందో అది నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఎవరైతే ఇలా కష్టపడి ట్యాక్స్లు ఎవరైతే కడుతున్నారో పార్ట్ టైం చేసుకుంటే లేదంటే జాబులు చేసుకుంటే ట్యాక్స్లు కడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ట్యాక్స్లు రాబట్టడం ఒకటి. అండ్ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ట్యాక్స్లు తీసుకోవటం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ట్యూషన్ ఫీజులని లేదంటే ఛార్జెస్ అని ఇమిగ్రెంట్స్ దగ్గర నుంచి ఛార్జెస్ అని తీసుకోవడం. వీటి నుంచే వీళ్ళు డెట్ నుంచి బయటకు రావడానికి చూస్తున్నారు తప్పితే నాకైతే ఇంకొక ప్లాన్ ఏం కనిపించట్లేదు. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారంటే లోన్స్ తీసుకునే వస్తారనమాట. సో వీడు ఏం చేస్తాడు, పాపం లోన్ తీసుకుంటాడు, ఎడ్యుకేషన్ లోన్ ఇక్కడికి వస్తాడు, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ప్రాపర్ జాబ్ సేమ్ నేను చెప్పింది మళ్ళీ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట. ప్రాపర్ జాబ్ దొరక్క మళ్ళీ పార్ట్ టైమ్స్ అని ఊబర్లని అవని ఇవని చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆ లోన్స్ క్లియర్ చేసుకోవడం అంటే ఇది ఒక ట్రాప్ లాగా అయిపోతుంది. అంటే ఫైనల్గా చూసుకుంటే ఇంకేమవుతుందంటే ఇవన్నీ లోన్స్ అన్ని క్లియర్ అయిపోయే టైంకి ఏమవుతుందంటే వీడు మిడ్ ఏజ్లోకి వచ్చేస్తాడు. అండ్ చాలా మందికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు. అండ్ మళ్ళీ ఇంకా తిరిగి వెళ్ళిపోలేడు అనమాట. మొత్తం ఫ్యామిలీని తీసుకుని తిరిగి వెళ్ళిపోలేడు. సో ఇది ఏమైపోయిందంటే 20th సెంచరీ
క్లాసిక్ స్లేవరీ మోడల్ లాగా తయారైంది. ఇది ఒక ట్రాప్ లాగా అయిపోయింది. ఈ కాలేజెస్, ఈ సర్టిఫికేషన్స్ ఇవన్నీ నేను ఎవరి గురించి చెప్తున్నాను అంటే, ఎవరైతే సాఫ్ట్వేర్లో అసలు ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ దాంట్లో ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని చెప్పేసి దాంట్లో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళ గురించి నేను యాక్చువల్గా మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మన వాళ్ళు ఎవరైతే కెనడాకి సాఫ్ట్వేర్ వాళ్ళు ఆన్ సైట్ మీద వస్తున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కంపెనీ షిఫ్టింగ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, పొజిషన్స్ లేనప్పుడు ఏంటంటే జంపింగ్స్ అనేవి చాలా కష్టం. ఇండియాలో ఎలా ఉంటుందంటే 1 year 2 years తర్వాత మంచి ప్యాకేజ్ రాగానే వేరే కంపెనీకి జంప్ అయిపోతారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్సిమం అదే పొజిషన్లో ఉండిపోతారు. అండ్ కంపెనీ చేంజ్ అవ్వటం కాదు కదా, ముందు అదే కంపెనీలో వేరే పొజిషన్, పెద్ద పొజిషన్కి ప్రమోషన్ రావడానికి కూడా చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అంటే నేను పర్సనల్గా చూసి చెప్తున్నాను నేను మీకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్లోకి ఎవరైతే వెళ్ళారో వీళ్ళు చాలా స్మార్ట్గా తప్పించుకున్నట్టు చెప్పాలంటే. అండ్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ, ఓన్లీ 5 to 10% మాత్రమే ఉంటుంది. రియల్ ఎస్టేట్లోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ సక్సెస్ రేట్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే. అండ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలి అంటే మనకి కంపల్సరీగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. అది చేయాల్సింది. అది అట్లీస్ట్ 3 to 6 months అయితే పడుతుంది. కాలేజ్లో కోర్స్ తీసుకొని చేయాలి. అది నాకు అనిపించింది ఏంటి అంటే, జస్ట్ మనీ సేవ్ చేసుకున్నామా, ఇండియా వెళ్ళిపోయామా, సింపుల్ అంతే. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్స్ చేయడం వల్ల, మళ్ళీ లోన్స్ తీసుకోవడం వల్ల, లేదంటే ఈ సర్టిఫికేషన్స్ వల్ల ఇంకా లోన్స్ పెరిగిపోవడం తప్ప దానివల్ల యూజ్ ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఏదన్నా ఒక వర్త్ ఉంది అంటే మాత్రం అది ఓన్లీ ట్రేడ్ జాబ్స్ మాత్రమే. సో మీరు కనుక ట్రేడ్ జాబ్స్లో ఉంటేనే అది వర్తబుల్. ఇంక రిమైనింగ్ ఏది వర్త్ కాదు చెప్పాలంటే.